హెల్తీ వెయిట్ లాస్ సలాడ్ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా చిన్నగా కట్ చేసిన క్యారెట్ హాఫ్ కప్, అలాగే సన్నగా కట్ చేసిన బ్రాకలీ హాఫ్ కప్, గ్రీన్ పీస్ హాఫ్ కప్, నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ తీసుకున్నానండి ఇక్కడ. అలానే హాఫ్ కప్ స్వీట్ కార్న్, ఇవి కూడా ఫ్రోజనే తీసుకున్నాను. ఇంకా హాఫ్ అన్ అవర్ పాటు మనం నానబెట్టిన వేరుశనగ పప్పు హాఫ్ కప్ తీసుకున్నాను. ఈ వెజిటేబుల్స్ అండ్ వేరుశనగ పప్పు అన్నిటినీ మనము స్టీమ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాయిల్ చేయట్లేదండి, స్టీమ్ చేస్తున్నాను. ఈ స్టీమ్ చేసేదానికి నేను ఇన్స్టా పాట్ని యూస్ చేస్తున్నాను. ముందుగా ఇన్స్టా పాట్లో ఒక గ్లాస్ వాటర్ వేయండి. వెజిటేబుల్స్ అన్నిటినీ ఒక బౌల్లో వేసి అందులో పెట్టేయండి. పెట్టిన తర్వాత లిడ్ అనేది క్లోజ్ చేయండి. లిడ్ క్లోజ్ చేసిన తర్వాత పైన మనకి బటన్ ఉంటుంది, అది సీల్ పొజిషన్లో ఉండాలి. వన్స్ అది సీల్ చేసిన తర్వాత అక్కడ స్టీమ్ అనే ఆప్షన్ ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా టైమర్ అనేది తీసుకొని అది ఆన్ అవుతుంది. ఇన్ కేస్ మీ దగ్గర కానీ ఇన్స్టా పాట్ లేకపోతే మీ దగ్గర ఏదైనా లోతైన గిన్నె ఉంటే తీసుకోండి. నేను ఇక్కడ ఇడ్లీ గిన్నె తీసుకున్నాను. అందులో కూడా మన బౌల్ పెట్టేసి క్లోజ్ చేయండి. 20 minutes తర్వాత ఇన్స్టా పాట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మనం డైరెక్ట్గా ఓపెన్ చేయకుండా ఫస్ట్ మనం ప్రెషర్ అనేది రిలీజ్ చేయాలి. వన్స్ ప్రెషర్ రిలీజ్ చేసిన తర్వాత మాత్రమే మనం లిడ్ అనేది ఓపెన్ చేయాలి. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ నీట్గా స్టీమ్ అయిపోయి ఉన్నాయి. సో స్టీమ్ అయిపోయిన వెజిటేబుల్స్ తీసి పక్కన పెట్టేసుకోండి. అలాగే మనం ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టిన వెజిటేబుల్స్ని కూడా ఒకసారి చూద్దాము. ఇవి కూడా నీట్గా స్టీమ్ అయిపోయినాయి. మీ దగ్గర ఇన్స్టా పాట్ లేకపోతే ఇడ్లీ గిన్నెనే కాదు, ఏదన్నా ఒక లోతైన గిన్నెలో పెట్టుకోండి. వన్స్ అయిపోయిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని అందులోకి మనకి రుచికి సరిపడా సాల్ట్, ఇంకా ఒక హాఫ్ నిమ్మకాయ బద్దని జ్యూస్ తీసుకొని నీట్గా పిండేయండి. అలానే ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసి మొత్తం మిక్స్ చేయండి. అంతే, హెల్తీ వెయిట్ లాస్ సలాడ్ రెడీ. ఇది తిన్నామంటే మనం త్వరగా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.